కర్నూలు కలెక్టరేట్ వద్ద వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. పార్టీ యువజన విభాగం నేతలపై పోలీసులు వేధింపులకు నిరసనగా ఆందోళన చేపట్టారు. వైఎస్ఆర్సీపీ నేతలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా, వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి, ఎస్వీ మోహన్ రెడ్డితో పాటు పలువురు ముఖ్య నేతలు పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలే లక్ష్యంగా వేధింపులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఎంతసేపు ఉన్నా కూడా ఏ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద కేసులు పెట్టాలి, ఆర్థికంగా నష్టం కలగజేయాలి, భౌతికంగా దాడులు చేయాలి అనేటువంటి ఏకైక లక్ష్యంతో ఈ ప్రభుత్వం గాని ఈ కూటమి పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు గాని పనిచేస్తా ఉన్నారనేటువంటిది మనందరికీ కూడా స్పష్టం అవుతా ఉంది. శ్రీకాకుళం నుంచి మొదలుపెట్టి ఈ రాయలసీమ ప్రాంతం వరకు కూడా వేలాది కేసులు పెట్టి లక్షల మంది మన కార్యకర్తల్ని భయభ్రాంతులకు గురి చేయడానికి అనేక రకాల కుయుక్తులు పొందారు ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు. కానీ ఈవేళ ఇక్కడ ఉన్నటువంటి మన పార్టీ కార్యకర్తలందరినీ కూడా అడుగుతా ఉన్నా, ఎక్కడైనా ఏ ఒక్క కార్యకర్త అయినా వీళ్ళు పెట్టినటువంటి కేసులకి భయపడ్డారా అని చెప్పని అడుగుతా ఉన్నా. మీరు పెట్టేటటువంటి కేసులకి భయపడేటటువంటి వాళ్ళు ఎవరు లేరు అనేటువంటిది ఇప్పటికైనా స్పష్టతని తెచ్చుకోండి అని చెప్పి ఈ కూటమి నాయకులకి హెచ్చరిస్తా ఉన్నాం. ఒక మాట ఏం చెప్తానంటే, నాకన్నా 30-40 ఏళ్ళు పెద్దోడు ఉంటాడు వయసులో, ఎవరో ఆయన పేరు తెలియదు. ఆయన ఇట్లా ఖబర్దార్ అనే ముందర ఒక మాట ఆలోచించనా, నేను యాడ 1 రూపాయి అవినీతి చేయలే, నేను యాడ దోపిడీ చేయలే, వీలైతే నా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని రాజకీయం చేసినా తప్ప రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని నేను డబ్బులు ఇంటికి తీసుకొని పోలే. నువ్వు ఏ దేవుడి పైన ప్రమాణం వేసి చెప్తావు చెప్పు? ఒక ప్లాట్లో లెక్కెత్తలే అని. ప్రతి ప్లాట్ ఎవడు వెంచరేసినా నువ్వు లెక్కెత్తాల్సిందే. నువ్వు కూడా నా గురించి మాట్లాడితేటనా? పోనీ టీడీపీ వాళ్ళని ఒక మాట అడగాలనుంది, మీరు అవినీతి పరులు దేవుడి పైన ఒట్టేస్తారా అని అడుగుదామనుంది. వీళ్ళు అబద్ధం చెప్పేదే దేవుడి మీద ఒట్టేసి, ఎందుకంటే తిరుమల లడ్డూనే వదిలిపెట్టాలా వీళ్ళు దేవుణ్ణి. ఇప్పుడు నేను దేవుడిని ఎత్తుకోతారా ఒట్టేస్తారా అంటే దేవుడిని ఎత్తుతారు.